అవకాశం ఇస్తే చిన్న కొడుకులా పనిచేస్తానని చెప్పారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. ఉద్యోగ అవకాశాల కల్పనే ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పారు. నియోజకవర్గంలో ఇవాళ విస్తృత ప్రచారం నిర్వహించారు గడ్డం ఫ్యామిలీ. వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణకు బేషరతుగా మద్దతు ప్రకటించింది సిపిఐ. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో అభ్యర్థి వంశీకృష్ణతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ గేట్ దగ్గర సమావేశానికి వంశీకృష్ణ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు గడ్డం వంశీ. తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ నమ్మించి మోసం చేసిందన్నారు. మినిమం వేజ్ కాన్సెప్టే అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే, కాకా గారి హయాంలోనే మినిమం వేజ్ అన్న సిస్టమ్ కూడా అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. కానీ దురదృష్టవశాత్తు టీఆర్ఎస్ నాయకులు దాన్ని పట్టించుకోలేదు. మినిమం వేజ్ని పట్టించుకోకుండా వాళ్ళ సొంత పాకెట్లు, వాళ్ళ కడుపులు నింపితే చాలని చెప్పి ప్రవర్తించిన విషయం మీరు అందరు చూస్తున్నారు. నెలకి 20,000 జీతం వచ్చిన కార్మికుడి పొట్ట మీద కొట్టిన ఘనత టీఆర్ఎస్ పార్టీది అని చెప్పి మీ అందరు ఒకసారి గుర్తించాలి. నెలకి 20,000 జీతం కూడా అమ్ముకొని లంచాలు తీసుకొని 5 లక్షలు 10 లక్షలు లంచాలు తీసుకున్నారు ఈ టీఆర్ఎస్ నాయకులు అని చెప్పి మీరందరూ గుర్తించాలి. కార్మికుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి కాకా అని గుర్తు చేశారు వివేక్ వెంకటస్వామి. ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వంశీ వస్తున్నారన్నారు. దొంగలెవరో నిజాయితీ పరులెవరో ప్రజలు గుర్తించాలన్నారు వివేక్. దేవాపూర్లో కొత్త సిమెంట్ ఫ్యాక్టరీకి కృషి చేస్తానన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ పనిచేసే నాయకుడినే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. నేను కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రావాలని చెప్పి ఆ రోజులలో మీరందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. నేను కూడా ఇక్కడికి వచ్చిన మాట్లాడిన తెలంగాణ గురించి సాధించాలని చెప్పి ఆ రోజు మనమందరం కొట్లాడినాము. తెలంగాణ సాధించుకున్న తర్వాత మీరు ఏదైతే కేసీఆర్ కేవలం కుటుంబ సభ్యుల కోసం పనిచేస్తున్నాడో మీ అందరికీ తెలుసు. ఇప్పుడే వేణుగోపాల్చారి గారు కూడా అదే చెప్పినారు. మాకు విసుకొచ్చి అక్కడి నుంచి ఇక్కడ రావడం జరిగింది. మీరు ఈ కోడ్ ఖతం కాగానే చేతులు కొంచెం పక్కడబంది ఉన్నాయి. ఇప్పుడు అది కొంచెం రిలీజ్ అయిపోతాయి. రిలీజ్ కాగానే మీకున్న కష్టాలను దూరం చేయనికినే మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ ఎల్లకాలం మీకు సేవ చేస్తానని మీ అందరికీ మాటిస్తూ మా వంశీపేటని మంచి మెజారిటీతో కలిపియండి. మా కుటుంబం ఎల్లకాలం మీకు సేవ చేస్తారు. ఇప్పుడు మా వంశీపేట మీ అందరికీ మళ్ళొకసారి చెప్తాడని ఒక ఆశతోని. చదువుకున్న యువకుడనే అధిష్టానం వంశీకి అవకాశం ఇచ్చిందన్నారు కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి. తుమ్మిడిహట్టితో బెల్లంపల్లిని సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మన వంశీ గారిని ఈరోజు ఏఐసిసి హైకమాండ్, ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్, మరి స్వయంగా ఒక పరిశ్రమ స్థాపించి దాదాపు 1000 మందికి పైగా మన సింగరేణి కార్మికుల పిల్లలకు కానీ హైదరాబాద్లో ఉన్న ఇతర పిల్లలకు కానీ విద్యా ఉపాధి అవకాశాలు కల్పించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఈరోజు వంశీ గారు. కనుక ఈరోజు వంశీ గారు అయితేనే యువకుల్లో ఒక చైతన్యం ఉంటుంది, యువకుల్లో ఒక జాగృతి ఉంటుంది. ఏఐసిసి ప్రత్యేకంగా మరి గడ్డం వంశీ గారికి ఈరోజు చేతి గుర్తు కేటాయించడం జరిగింది. ఒక్కసారి యువకుడిగా, మీ తమ్ముడిగా, మీ అన్నగా ఈరోజు మరి వంశీ గారికి మద్దతు ఇవ్వండి. ఈరోజు పెద్దపల్లిలో గడ్డం వంశీకి బేషరతుగా మద్దతు ప్రకటించింది సిపిఐ పార్టీ. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వివేక్ పాల్గొన్నారు. సిపిఐ మద్దతుతో పెద్దపల్లి సీటు కైవసం చేసుకుంటామన్నారు వివేక్. కేంద్రంలో మోదీని దించాలంటే కాంగ్రెస్ గెలవాలన్నారు చాడా వెంకటరెడ్డి. అంతేకాదు, ప్రజాస్వామ్యం పాతరేయబడుతున్నది. కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా విలువలు పడిపోయినాయి. వైపున రాజ్యాంగానికి ప్రమాదం ఉన్నది, ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం ఉన్నది. అన్నిటికంటే ప్రధానంగా సెక్యులరిజం, లౌకిక వ్యవస్థకి మరింత మరి ఈ దేశంలో మతాల మధ్య సిచ్చు పెట్టేటువంటి, కులాల మధ్య కొట్లాట పెట్టించేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. మంచి రెస్పాన్స్ ఉంది. డెఫినెట్లీ పెద్దపల్లి పార్లమెంట్ సీట్ కూడా కాంగ్రెస్ ఖాతాలో మన సిపిఐ సపోర్టు, వీళ్ళందరి సపోర్ట్తో, అందరి ఏదైతే వారు ఈ అలయన్స్లో పార్ట్నర్స్ ఉన్నారో వారి సపోర్ట్ ద్వారా కాంగ్రెస్ డెఫినెట్లీ తెలంగాణలో 12 నుంచి 14 సీట్లు గెలుస్తారు. తాండూరు మండలం కిష్టంపేటలో హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గడ్డం వంశీకృష్ణ. ఆ తర్వాత భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వివేక్, వినోద్తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. తనను గెలిపిస్తే బెల్లంపల్లిలో ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు వంశీకృష్ణ.
ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తానని మాటిచ్చారు. నేను మన సింగరేణి బిడ్డలకు కూడా ఉద్యోగాలు ఇచ్చి 500 మంది పైగా ఉద్యోగాల సంస్థలు నేను సొంతంగా ఇచ్చిన అని చెప్పి మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే గతంలో యువకులు వస్తే బాగుంటది, వాళ్ళు సాటి యువకులకు మంచి చేస్తారని చెప్పి ఆశతోటి యువకులను గెలిపించినారు. అదే విధంగా మీరు వచ్చే నెలలో ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మీ అందరి ఆశీర్వాదం నాపై ఉంటే ఖచ్చితంగా బెల్లంపల్లి ప్రాంతానికి ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు నేను బాధ్యతగా మీ అందరి అండగా ఉంటా అని చెప్పి మాటిస్తున్నాను. తాడూరు మండల కేంద్రంలో పలు వివాహ వేడుకలకు హాజరయ్యారు గడ్డం వంశీకృష్ణ. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కిష్టయ్య గౌడ్ మనవరాలు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.